వెల్కమ్ టు న్యూ ఇంటర్వ్యూ తెలుగు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న డ్రాగన్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ఇందులో ఎన్టీఆర్ గతంలో ఎన్నడూ చూడని ఉగ్రమైన అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ లుక్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుండగా దీని వెనుక తారక్ పడిన కఠోర శ్రమ గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించిన విషయాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ డ్రాగన్ పాత్ర కోసం ఎన్టీఆర్ కేవలం 4 నెలల్లో దాదాపు 15 కిలోల బరువు తగ్గారని తెలిపారు. దాదాపు ఏడాదిన్నర క్రితం షూటింగ్ ప్రారంభించడానికి ముందు ఒక లుక్ టెస్ట్ చేశాం. ఆ సమయంలో ఈ పాత్ర కోసం ఆయన ఇంకాస్త సన్నగా పదునుగా కనిపిస్తే బాగుంటుందని నేను సూచించాను. హంతకుడి పాత్ర కాబట్టి కొద్దిగా బరువు తగ్గితే బాగుంటుందని చెప్పాను అని నీల్ గుర్తు చేసుకున్నారు. అయితే తన చిన్న సూచనకు ఎన్టీఆర్ ఊహించిన రీతిలో స్పందించారని నీల్ వివరించారు. ఆ తర్వాత 4 నెలల పాటు ఆయన షూటింగ్కు రాలేదు. ఒకానొక దశలో ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు. ఆయన పాలిపోయి బలహీనంగా కనిపించడం మొదలుపెట్టాక చాలాసార్లు ఆపమని చెప్పాను, కానీ ఆయన ఆగలేదు అని నీల్ పేర్కొన్నారు. ఈ తీవ్రమైన బరువు తగ్గుదల ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను సైతం ఆందోళనకు గురి చేసిందని ప్రశాంత్ నీల్ తెలిపారు. ఆయన భార్య, తల్లి, స్నేహితులు అందరూ నాపై కోపంగా ఉన్నారు. చివరకు నా టీం కూడా నాతో అసంతృప్తిగా ఉంది. కానీ నేను కేవలం కొద్దిగా బరువు తగ్గమని మాత్రమే చెప్పాను. ఆయనే దానిని తీవ్రంగా తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన చాలా బాధపడ్డం మేం చూసాం. ఆ నింద అంతా నాపైనే పడిందే అని నీల్ వివరించారు. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా చాలా ప్రొఫెషనల్ గా జరిగిందని నీల్ స్పష్టం చేశారు. తాను బరువు తగ్గాలని సూచించిన 30 నిమిషాల్లోనే ఎన్టీఆర్ ట్రైనర్ అక్కడికి వచ్చారని, మరుసటి రోజు ఉదయం నుంచే ప్రక్రియ మొదలు పెట్టారని చెప్పారు. ఇందుకోసం షూటింగ్ ను కొన్ని నెలల పాటు వాయిదా వేయాల్సి వచ్చినా చివరికి వచ్చిన ఫలితం పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామని నీల్ తెలిపారు.